తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. గత 24 గంటలుగా చూసుకుంటే హైదరాబాద్ మొత్తము కూడా వర్షంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. సో అంటే వర్షం లేదు హైదరాబాద్ లో, అరే జులై మంత్ కూడా అయిపోతుంది, ఇక వర్షాలే లేవు అనుకుంటున్నటువంటి క్రమంలో నేనున్నాను అంటూ గుర్తు చేసినట్టుగా నిజంగా ఏకతీటిగా వర్షం పడుతూనే ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది. మీరు చూసుకోవచ్చు, కొంచెం ఇప్పుడే జస్ట్ జనాలకి ఊరటను కల్పించింది. అందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఎందుకనంటే ఎవరు డ్యూటీలకు వాళ్ళకి వెళ్ళాలి, కాలేజెస్ స్కూల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా వర్షం ఆగింది. కొంచెం పర్మిషన్లు అడుకొని బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లో అసలు వర్షాలే లేవు, అరే ఇంకా వర్షాలు పడవా అని అనుకుంటున్నారు. బట్ ఆంధ్రాలో చూసుకుంటే ఇప్పటి వరకు అయితే అసలు వర్షం, ఒక చుక్క వర్షం కూడా పడతలేదు. మొత్తం కూడా వేడి ఉష్ణోగ్రతతో అక్కడ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా ఎంత దారుణంగా వర్షం అంటే లోతట్టు ఉన్న ప్రాంతాలన్నీ కూడా నిండిపోయినాయి. అలాగే మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయి అందులో నుంచి మురికి నీళ్లు. నిజంగా హైదరాబాదు ఎంతగా అంటే టెక్నాలజీ అనేది ఎంత పెరిగినప్పటికీ సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా మారిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఈ డ్రైనేజెస్ ఉన్నాయో అవి మాత్రం ఎక్కడ కూడా మారలేదన్నట్టు అనిపిస్తుంది. పాపం జనాలు అందులోంచి వాటర్ వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి నడిచే సిచ్యువేషన్. అందరికి వెహికల్స్ ఉండవు కదా, కొంతమంది కాళ్ళ నడకను కూడా వెళ్లాల్సి వస్తుంది. కానీ మురికి నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు, అందులో నుంచి వ్యర్థాలు అన్ని కూడా బయటకు వస్తుంటే పాపం దాన్ని చూసుకుంటూ పక్క నుంచి ఇంకొంత దారుణం ఏంటంటే షాప్స్ అన్ని కూడా పక్కనే ఉంటాయి. దాని లోపల నుంచే వాటర్ అంతా కూడా ఇలా పొంగి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వెళ్తా ఉంటే ఇబ్బందిగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే మన హైదరాబాద్ లో వర్షాలు మొదలైతే మాత్రం అతి దారుణంగా ఉంటాయి. ఇంకా ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్ని కూడా చూసుకుంటే చూడటానికి ఏరియాలు ఎంత బాగుంటాయో అక్కడ ఉండేటువంటి డ్రైనేజెస్ మొత్తం కూడా ఈ వర్షం మొదలైందంటే మాత్రం అతి దారుణంగా వాటర్ అనేది కూడా బయటకు వస్తూ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, విజువల్స్ కూడా మా వాళ్ళు వేస్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ జామ్ అయితే నిన్నటి నుంచి దారుణంగా నమోదైందని చెప్పొచ్చు. ఎందుకనంటే ప్రతి ఒక్క ప్లేస్ లో వాటర్ జామ్ అయిపోయినప్పుడు అక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది. అంటే ప్రతి ఏరియాలో కూడా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా మునిగిపోయినప్పుడు అక్కడ నుంచి వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే క్రమంలో ఈరోజు హైదరాబాద్ ఎంత దారుణంగా ఉంది అనంటే వర్షం నమోదైందంటే చాలు, వర్షం వస్తుందంటే చాలు జనాలు ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంతగా సిటీ అనేది డెవలప్ అవుతున్నప్పటికీ ఎందుకు ఈ వర్షపాతం వల్ల ఇంకా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా మునిగిపోయి జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది తెలియనటువంటి సిచ్యువేషన్. సో ఏదేమైనప్పటికీ మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అందులో నుంచి వాటర్ దారుణంగా బయటకు వస్తుంది. ఇంకొన్ని చోట్లనైతే మ్యాన్ హోల్స్ అన్ని కూడా అంటే క్లోజ్ చేయనటువంటి సిచ్యువేషన్. అదే మ్యాన్ హోల్స్ లో పడి గత ఏడాది ఇప్పటికీ గల్లంతైన మనుషులు కనిపించలేదు. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు కూడా ఆ మధ్య మనం అంటే గత ఏడాది కూడా నమోదైనటువంటి మరణ రేటు సంఖ్య ఇది. ఎంతో మంది కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాము. సో నిన్నటి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం నిన్న అతి దారుణంగా వర్షం నమోదైంది. మీ అందరికీ తెలుసు, సిటీ అంతా కూడా బ్లాక్ అయినటువంటి సిచ్యువేషన్. ఇదే క్రమంలో ఒక వ్యక్తి ఆ మ్యాన్ హోల్ లో పడి ఇప్పటికీ కూడా కనిపించలేదు. అంటే దాన్ని వెతకడానికి కూడా ఇబ్బంది పడేటువంటి, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఇంకా కనిపించలేదు. సో ఏం చెప్పాలి అనుకున్నానంటే మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతున్నాయి, క్లోజ్ చేయలేదు. ప్లీజ్ జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము చేసే ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అవి కొంచెం చూసుకోండి. ఎస్, వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మీరు చేసే సర్వీస్ కి థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా నుంచి అలాగే జనాల తరపు నుంచి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఎందుకనంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉంటున్నాయి, ఎక్కడ గుంటలు ఉంటున్నాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటున్నాయి తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షపాతం దారుణంగా నమోదవడం, సో ఆల్మోస్ట్ మోకాల వరకు కూడా నీళ్లు ఉన్నట్టు నిలిచిపోయినటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయని తెలీదు. చిన్న పిల్లల్ని దయచేసి ఈ వర్షాకాలంలో ఒంటరిగా బయటకి పంపించకండి. వాళ్ళతో పాటు మీరు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయి. వాటి ఎక్కడ ఉంటున్నాయి
ఏంటి అనేది చాలా మందికి గుర్తించలేని పరిస్థితి. ఇదే క్రమం గనక ఉంటే నిజంగా ఈసారి కూడా వర్షపు రేట్ అయితే ఇంకా ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రత నిజంగా అంటే డిగ్రీస్ అన్ని కూడా ఇంకా వర్షం పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ట్రాఫిక్ జామ్ గురించి అయితే ఇక మనం మాట్లాడనక్కర్లేదు. హైదరాబాద్ ని చూసుకుంటే వర్షాకాలంలో ట్రాఫిక్ జాము నిజంగా డ్యూటీల నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళకైతే అదొక నరకం అని చెప్పొచ్చు, అంత దారుణంగా ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ గవర్నమెంట్ కూడా నిజంగా బాగానే పని చేస్తూ ఉన్నారు, వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మనం ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాం, వాళ్ళు ఇప్పటికి కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఏదైనా రూట్ నుంచి డైవర్షన్ ఉంటుంటే డైవర్షన్ తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాంటిది కూడా ట్రై చేయండి, ఎందుకనంటే అందరూ ఒకటే రూట్ నుంచి అంటే కూడా ట్రాఫిక్ జామ్ ఇంకా అధికంగా నమోదైపోతూ ఉంటుంది. సో ఇంకా వర్షం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా దాదాపు 3-4 రోజు ఇదే ఎడతెగకుండా పడేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకటే విజ్ఞప్తి ఏంటంటే అవసరం లేకుండా బయటకు మాత్రం రాకండి. కానీ ఆంధ్రాలో ఇప్పటి వరకు వర్షాలు లేవు, మన దగ్గర చాలా మందికి వర్షాలు లేవు అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఊరటను కలిగించేటువంటి సిచ్యువేషన్. కానీ బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు అస్సాంలో చూసుకుంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్, నిజంగా తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి, నిల్చోడానికి పడుకోవడానికి కూర్చోడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ మన హైదరాబాద్ లో కూడా అంత వర్షపాతం లేనప్పటికీ మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిజంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. సో అందరూ కూడా ఒకసారి చూసుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు అవసరం లేకుండా బయటకు మాత్రం వెళ్ళకండి. సో ఇది ఇవాల్టి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుసాం. అందరూ కూడా సేఫ్ గా ఉండండి.